జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక నలుగురిని మీ ముందు పెడతాను. ఈ నలుగురు యేసు ప్రభు దేవుడు అని నమ్మారు. ఈ యేసు ప్రభు దేవుడని. ఇవి మీకు పరిచయ పలుకుల్లాగా ఎందుకు ఇచ్చానంటే, ప్రపంచము యేసు ప్రభు దగ్గరకు వచ్చేప్పటికి ఖచ్చితమైన గీత గీసేస్తుంది. అయితే ఆయన దేవుడు అని నమ్మాలి, లేదంటే ఆయన దేవుడు కాదు అని నమ్మాలి. మధ్యస్థపు స్థాయిలో యేసు ప్రభుని పెట్టడానికి వీల్లేదు. ఆయన్ని కూడా నేను నమ్ముతాను అంటే కుదరదు. ఆయన కూడా మంచివాడు అంటే కుదరదు. ఆయన చాలా గొప్పవాడు అంటే కుదరదు. ఆయన దేవుడా కాదా, ఈ రెండిట్లో ఏదో ఒకటే తీర్చుకోవాల్సింది. అయితే ఈ నలుగురు ఏమని చెప్పారో చూద్దాం. ఈయన స్వామి వివేకానంద భారత సంస్కృతిని, భారత తత్వాన్ని, భారత మతాన్ని ప్రపంచానికి అందించినటువంటి తొలి వ్యక్తుల్లో ఈయన ఒకడు అని మనము అంగీకరించాలి. ఎందుకనంటే ఈయన షికాగో పట్టణానికి ప్రపంచ మత సమ్మేళనానికి ఆయన వెళ్ళటం జరిగింది. ఆ ప్రపంచ మత సమ్మేళనానికి 1893లో ఆయన వెళ్ళినప్పుడు ఆయన 3 ప్రసంగాలు చేశాడు. చికాగో అడ్రసెస్ అంటారు. మీకు స్వామి వివేకానంద బుక్ స్టాల్లో కానీ, శారదా బుక్ స్టాల్లో కానీ దొరుకుతూ ఉంటుంది చిన్న బుక్. దాంట్లో మీకు కనబడుతుంది 3 ప్రసంగాలు. ఆయన ఆ ప్రసంగాలు చేసినప్పుడు దేవుడు చర్చిలో లేడు, మసీదులో లేడు, దేవాలయాల్లో లేడు, మనిషి గుండెల్లో ఉంటాడు అని అద్భుతంగా ఆయన బోధించడం జరిగింది. అయిపోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ప్రశ్న అడిగారు, మీరు యేసు ప్రభు గురించి ఏమనుకుంటారు అని. యేసు ప్రభు గురించి స్టూల్ కావాలి, యేసు ప్రభు గురించి మీరు ఏమనుకుంటారు అని ఆయన్ని అడగటం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి జవాబు ఇది: ఈ లోకంలో నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు అని చెబుతాను. ఈశాన్య సనాతన ధర్మానికి చెందిన వ్యక్తిగా నేను యేసుని దేవుడిగా మాత్రమే భావిస్తాను. ఇది స్వామి వివేకానంద గారు అన్నటువంటి మాట. ఈయన ఒక మత బోధకుడు యేసు ప్రభుని దేవుడు అని చెప్పడం జరిగింది. రెండో వ్యక్తి ఈయన రాజకీయవేత్త మహాత్మా గాంధీ గారు అన్నటువంటి మాట. మహాత్మా గాంధీ గారిని చాలామంది ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. కానీ అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక సెనేటర్ ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ అడిగారు. ఆయన ఒప్పుకున్నాడు. అది చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ. దాంట్లో క్రైస్తవ్యాన్ని భయంకరంగా ఆయన తిట్టాడు. క్రైస్తవ్యాన్ని గుడ్డిది అని అన్నాడు, క్రైస్తవ్యాన్ని పనికిమాలింది అన్నాడు, క్రైస్తవ్యం నన్ను క్రీస్తు దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసింది అని అన్నాడు. అవి తర్వాత విషయాలు. కానీ యేసు ప్రభు గురించి ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు: యేసు చారిత్రాత్మకతను రుజువు చేయవలసిన అవసరం లేదు. యేసు ప్రభు చరిత్రలో ఉన్నాడా లేదా అని నాకు ఎవరు రుజువు చేయక్కర్లేదు. ఎందుకంటే ఆయన కొండ మీద చేసిన ప్రసంగం నేరుగా నా హృదయానికి తాకింది అని అంటున్నాడు. ఆయన కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కనబడుతుంది. ఆ ప్రసంగాన్ని ఆధారం చేసుకునే మహాత్మా గాంధీ గారు అహింసావాదాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది. ఒక మత నాయకుడు, ఒక రాజకీయవేత్త. మూడోది ఈయన ఒక శాస్త్రవేత్త. ఈయన పేరు బ్లైజీ పాస్కల్. ఈ బ్లైజీ పాస్కల్ అనేటువంటి ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త. మీరు పక్కన చూస్తున్నటువంటి ఆ యంత్రం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారైనటువంటి క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్ని మొట్టమొదటిగా తయారు చేసింది బ్లైజీ పాస్కల్. ఈ క్యాలిక్యులేటర్ని ఆధారం చేసుకొని కంప్యూటర్ తయారు చేయటం అనేటువంటి ఆలోచన కలగటం జరిగింది. కాబట్టి బ్లైజీ పాస్కల్ కంప్యూటర్ వ్యవస్థకు ఒక విధమైనటువంటి పితామహుడు, కారకుడు లాంటివాడు అని చెప్పాలి. బ్లైజీ పాస్కల్ నాస్తికుడిగా ఉండేవాడు. తన సహోదరి యేసు ప్రభు గురించి చాలాసార్లు చెప్పింది, కానీ ఆయన వినేవాడు కాదు. ఒకసారి 2 గుర్రాలు నడుపుతున్నటువంటి ఒక బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ దాటాల్సి వచ్చింది. ఆ బ్రిడ్జ్ దాటుతూ ఉన్నప్పుడు ఆయన గుర్రాల్లో ఒక గుర్రం రంకె వేస్తే ఈయన బండి బ్రిడ్జ్ మీద నుంచి జారి పడిపోవటం మొదలుపెట్టింది. ఈత రానటువంటి బ్లైజీ పాస్కల్ బండిని గట్టిగా పట్టుకొని అరవటం మొదలుపెట్టాడు. ఈలోగా రోడ్డు మీద చదువు లేనటువంటి ఒక పామరుడు, ఒక రైతు వెళ్తూ బ్లైజీ పాస్కల్ని చూసి చేయి పట్టుకొని
బయటికి లాగినప్పుడు బ్లైజీ పాస్కల్ అన్నటువంటి మొట్టమొదటి మాట, ఓ మానవ, నీకు కావాల్సింది శాస్త్రం కాదు రక్షకుడు అనేసి. ఎందుకు అనంటే నాకు శాస్త్రం బాగా తెలుసు, కానీ నేను వేలాడుతున్నటువంటి ఆ సమయంలో నీళ్లు కింద పారుతున్నటువంటి ఆ నేపథ్యంలో నన్ను రక్షించగలిగింది శాస్త్రం కాదు, నన్ను రక్షించగలిగింది పామరుడైనటువంటి ఒక రక్షకుడు అని. ఆ రోజు ఆయన అర్థం చేసుకున్నాడు, ఐ నీడ్ ఏ సేవియర్, నాకు ఒక రక్షకుడు కావాలని. ఆ తర్వాత ఆయన ఆకాశం వైపు తలెత్తి ఈ మాట అన్నాడు, ఓ దేవా, నీవు మనిషిని సృష్టించినప్పుడు మానవుని దేవుని ఆకారంలో ఉన్న శూన్యతతో సృష్టించావు. యేసుక్రీస్తు ద్వారా బహిర్గతమైన నీవు మాత్రమే ఆ శూన్యతను నింపుచున్నావు. అంటే ప్రతి హృదయంలో దేవుడి ఆకారంలో ఉన్నటువంటి ఒక ఖాళీ ఉన్నది. ఆ ఖాళీని ఆ దేవుని ఆకారం మాత్రమే నింపగలుగుతుంది. అది ఎవరు అంటే యేసు ప్రభు. కాబట్టి ఏ మానవుడిలో అయితే యేసు ప్రభు ఉంటాడో ఆ మానవుడు పరిపూర్ణుడు, లేకపోతే లేదు అని అన్నాడు. మీకు ఒక శాస్త్రవేత్తను చెప్పాను, ఒక రాజకీయవేత్తను చెప్పాను, ఒక